హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ సాహితి. వెల్కమ్ టు రోజుకో రుచి. ఈరోజు మనం చాలా స్పెషల్ అయిన ఒక ట్రెడిషనల్ స్వీట్ జున్ను తయారు చేయబోతున్నాం. జున్ను అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మిల్క్‌తో చేసే స్వీట్స్ చాలా ఉంటాయి. కానీ జున్నుకి ఉన్న స్పెషల్ టేస్ట్ మాత్రం వేరే. చిన్నప్పుడు తిన్న ఆ జున్ను రుచి గుర్తుందా? సాధారణంగా బర్రె ఈనిన తర్వాత వచ్చే మొదటి 3 రోజుల పాలతో జున్ను తయారు చేస్తారు. ఆ జున్నుకు ఉండే టేస్ట్, సాఫ్ట్‌నెస్ నిజంగా చాలా స్పెషల్. కానీ ప్రతిసారి ఆ పాలు మనకి అందుబాటులో ఉండవు కదా! అందుకే ఈరోజు మనం అదే రుచి, అదే సాఫ్ట్‌నెస్ వచ్చేలాగా ఇన్‌స్టంట్‌గా జున్ను ఇంట్లోనే ఎలా సులభంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఏ మాత్రం కష్టపడకుండా బిగినర్స్ కూడా ట్రై చేసినా సూపర్‌గా వస్తుంది. దీనికి చాలా ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటిలతోనే జున్ను తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఈరోజు మనం చాలా సింపుల్‌గా పర్ఫెక్ట్ టెక్స్చర్‌తో సూపర్ సాఫ్ట్‌గా నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోయే ఇన్‌స్టంట్ జున్ను పౌడర్‌తో జున్ను ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్‌గా చూపిస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మార్కెట్‌లో మనకి కామధేనువు అని ఈ ప్యాకెట్ అవైలబిలిటీలో ఉంది. హైదరాబాద్‌లో ఉండే వాళ్ళకైతే ఆన్‌లైన్ యాప్‌లో కూడా దొరుకుతుంది. ఈ 1 ప్యాకెట్ జున్ను పౌడర్‌కి మనం ఒక 100 గ్రామ్స్ షుగర్ లేదా 150 గ్రామ్స్ బెల్లం వేసుకోవాలి. అప్పుడే స్వీట్ మనకి కరెక్ట్‌గా సరిపోతుంది. నేనిక్కడ ఒక బెల్లపు అచ్చుని తీసుకున్నాను. ఇది సుమారుగా 240 గ్రాములుంది. దీనిలో నుంచి ఒక 150 గ్రాముల బెల్లాన్ని సన్నగా చాకుతో తురుముకోవాలి. అంటే సగం కంటే ఎక్కువ బెల్లాన్ని ఏసుకోవాలన్నమాట. ఒక్క ప్యాకెట్ జున్ను పౌడర్‌కి మనం హాఫ్ లీటర్ మిల్క్ తీసుకోవాలి. నాకిక్కడ ఫ్రెష్‌గా బర్రెపాలు అవైలబుల్‌గా దొరుకుతాయి. సో, నేను బర్రెపాలని యూజ్ చేస్తున్నాను. మీరు ఏదైనా మిల్క్ ప్యాకెట్ యూజ్ చేయొచ్చు. మాక్సిమం ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఈ ఇన్‌స్టంట్ జున్ను పౌడర్ మిక్స్ ఒక ప్యాకెట్ హాఫ్ లీటర్ మిల్క్‌కే వస్తుందండి. మీరు కానీ 2 ప్యాకెట్లు తీసుకుంటే పనైతే లీటర్ మిల్క్ యూజ్ చేయాలి. నేనిక్కడ ఒక ప్యాకెటే తీసుకున్నాను కాబట్టి హాఫ్ లీటర్ మిల్క్ వాడుకుంటున్నాను. దీనికి మిల్క్‌ని హీట్ చేయాల్సిన అవసరం లేదండి. పచ్చి పాలని వాడుకోవచ్చు. ఒక హాఫ్ లీటర్ మిల్క్‌లోకి 150 గ్రాముల బెల్లం, ఒక స్పూన్ పంచదార. ఈ పంచదార యాడ్ చేయడం వల్ల టేస్ట్ అద్దిరిపోతుంది. ఒక స్పూన్ సొంఠి పొడి, ఒక స్పూన్ ఇలాచీ పొడి, ఒక స్పూన్ పెప్పర్ పొడి వేసుకొని ఉండలు లేకుండా మొత్తం ఒకసారి బెల్లం కరిగేదాకా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలనమాట. ఉండలుంటే మళ్ళీ టేస్ట్ బాగోదు. సో, నీట్‌గా ఈ పాలు, ఈ జున్ను పౌడర్, బెల్లం అంతా కలిసేలాగా నీట్‌గా కలుపుకోవాలి. ఉండలసలు ఎక్కడా ఉండకూడదండి. వన్స్ బెల్లమంతా కరిగిన తర్వాత ఒక స్టెయినర్ హెల్ప్ తోటి ఒక గిన్నెలోకి వడపోసుకోవాలి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. ఇప్పుడు కుక్కర్ లేదా ఇడ్లీ పాత్ర లేదా ఏదన్నా గిన్నెని తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఏదైనా స్టాండ్ పెట్టి మీడియం మంట కంటే ఎక్కువగా, మరీ హై ఫ్లేమ్ కంటే కొంచెం తక్కువ గుర్తుపెట్టుకోండి. మీడియం కంటే కొంచెం ఎక్కువ, హై కంటే కొంచెం తక్కువగా ఉండేలాగా మంటని అడ్జస్ట్ చేసుకొని ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అదే కుక్కర్ అయితే కుక్కర్‌లో కొంచెం వాటర్ ఏసి గిన్నె పెట్టి ప్లేట్‌తో క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద. అంతే అండి. మన జున్ను రెడీ. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లార్చిన తర్వాతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. వేడి మీద ఫ్రిడ్జ్‌లో అస్సలు పెట్టకండి. ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఒక 2 అవర్స్ తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా! ఎంత సాఫ్ట్‌గా, ఎంత ఫ్లఫీగా ఉందో. సో, మీకెప్పుడైనా జున్ను తినాలి అని అనిపిస్తే ఇలా తప్పకుండా ట్రై చేయండి. సేమ్ అదే ఫీల్ ఒస్తుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానెల్‌కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.